ఒక పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర నుంచి అవకాశాలు దక్కించుకొని ఈ రోజు చిన్న చిన్న సినిమాలతో సక్సెస్ తో ముందుకెళ్తున్న వన్ ఆఫ్ ది మా రాయలసీమ కుర్రాడు మహబూబ్ అలియాస్ ఎంఎస్ గారు ఈ రోజు మనకి బాల్యం గురించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. బాల్యం అంటే నాకు గుర్తులేదు కానీ అంతగా ఓకే, ఫ్యామిలీ అంటే ఓకే. మేము అంటే పుట్టి పెరిగింది చదువుకుంది అంత చదువు అయితే చదువుతున్నా కానీ అప్పట్లో మన పరిస్థితులు ఉంటాయి కదా కొన్ని, ఓకే. దాని ప్రభావం వల్ల మనం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కోవిడ్కి వెళ్ళాం. ఇది తెలుగు గైస్ అని తెలుగు నీకు తెలిసి అవును. ఉంటుంది. అది మొత్తం బాగా హల్చయింది అప్పట్లో. అప్పుడు చాలా వైరల్. ఇంత నెట్ అప్పుడు ఉండింటే కదా ఇంకా తీసుకెళ్ళిపోయేది ఎవరు? సారు సుకుమార్ గారు ఉన్నారు కదా, ఓకే, ఆయన పిలిపించడం. పుష్ప 2 ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రెసెంట్? మేమెంత అంత హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ అంతా హ్యాపీనే. అంటే యాక్టర్ అవుదామని స్టార్ట్ చేశారా, లేదంటే ఫన్నీగా టైం దొరికింది ఖాళీ టైంలో ఫన్నీ వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారా? మనలో కామెడీ అని కూడా ఉన్నానని తెలియదు, సీరియస్ ఉందని ఒక వీడియో చేసాం. స్టార్టింగ్ మొదలెట్టాం, ఇది వర్కౌట్ అవుతా లేదు చూసాం. వర్కౌట్ అయింది, గట్టిగా వర్కౌట్ అయింది. చాలా బాగా గట్టిగా. ఆస్ట్రేలియా యూఎస్ లో వెళ్ళినా కూడా నాకు కనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇదేదో మనం పేకుదాం అవసరం లేదు. నాకు పుష్ప 2లో సార్ కూడా కొన్ని చోట్ల నాకు సజెషన్ ఇచ్చారు. చాలా మందికి ఇస్తారు. వావ్. ఎన్ని రోజులు షూట్ చేశారని మీరు? అంటే అల్లు అర్జున్ గారు సార్ తో ఎన్ని రోజులు షూట్ చేశారు పుష్ప 2నా? పుష్ప 2 మేమైతే 250 days చేసాం బ్రో. 52 days. 250 days. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? వెరీ గుడ్ పర్సన్. వేసే స్టెప్ కొంచెం మంచిగా పడితే ఫ్యూచర్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బ్రో, కొంతమందికి ఆత్రం ఎక్కువ. ఈ రోజు నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు, బాధపడిన రోజు ఏదన్నా ఒకటి. దేవుడు మనిషికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఫర్గెట్. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ భద్ర కరెట్ల. వెల్కమ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే చాలు, మన టాలెంట్ ని పరిచయం చేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని నిరూపించి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర నుంచి అవకాశాలు దక్కించుకొని ఈ రోజు చిన్న చిన్న సినిమాలతో సక్సెస్ తో ముందుకెళ్తున్న వన్ ఆఫ్ ది మా రాయలసీమ కుర్రాడు మహబూబ్ అలియాస్ ఎంఎస్ గారు ఈ రోజు మనకి. హాయ్ అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా వద్రా. ఓకే, ముందుగా మా వ్యూవర్స్ కి మీ బాల్యం గురించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. బాల్యం అంటే నాకు గుర్తులేదు కానీ అంతగా ఓకే, ఫ్యామిలీ అంటే ఓకే. మేము అంటే పుట్టి పెరిగింది చదువుకుంది అంత కడపలోనే. మిడిల్ క్లాస్ మేము, అంత ఏం హయ్యర్ కాదు. ఓకే ఓకే, అంత మిడిల్ క్లాస్ మేము. అలా వెళ్తూ జర్నీలో అంటే చదువు అయితే చదువుతున్నా కానీ అప్పట్లో మన పరిస్థితులు ఉంటాయి కదా కొన్ని, దాని ప్రభావం వల్ల మనం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కోవిడ్కి వెళ్ళా. అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిగా సెట్ అవడానికి ఏదో ప్రయత్నిస్తాం కదా, టైం పట్టింది. అటాచ్ చేస్తా మా ఫ్రెండ్ ద్వారా నేను ఇట్లా కొన్ని సినిమాలు చేస్తా. గ్యాప్ ఉన్నప్పుడు డే ఆఫ్స్ ఉంటాయి కదా అక్కడ. ఆ రోజున ఇంకా మామూలుగా సరదాగా అట్లా వీడియోస్ చేస్తా కామెడీ ఛానల్ ది తెలుగు గైస్ అని. నీకు తెలిసి ఉంటుంది. అది మొత్తం బాగా హల్చయింది అప్పట్లో. చాలా వైరల్. ఇంత నెట్ అప్పుడు ఉండింటే కదా దూసుకెళ్ళిపోయింది. బట్ ఓకే, అప్పుడైనా కూడా బాగుంది. చేసుకుంటూ నేను మా బ్రదర్, మా ఫ్రెండ్ రజీ ఖాన్, మేమిద్దరం. ఆయన డైరెక్షన్ మొత్తం. ఓకే, గ్యాప్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తా. షార్ట్ ఫిల్మ్స్, అప్పట్లో షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు కదా, అవి చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ వచ్చిన. అండ్ దెన్ తర్వాత ఇట్లు ఈ మూవీస్ లకి రావడం స్టార్ట్ చేసిన. సార్ సుకుమార్ గారు ఉన్నారు కదా, ఆయన పిలిపించడం. ఆయన అట్లా జరుగుతూ వస్తుంది. ఓకే, పుష్ప 2 ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రెసెంట్? మేమెంత అంత హ్యాపీగా ఉన్నాం. అంతా హ్యాపీనే. సినిమా కూడా హ్యాపీనే, మేము కూడా హ్యాపీనే. సినిమా బాగుంటే అందరూ హ్యాపీనే కదా. అవును, అఫ్ కోర్స్ సినిమా బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటాం. ఓకే, సో ఇంకా దాంట్లో మేము చేయడం కూడా సుకుమార్ గారు మాకు ఇవ్వడం అవకాశం మాకు అదృష్టంగానే వస్తుంది. డెఫినెట్లీ. తెలుగు గైస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కోవిడ్ లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. అంటే యాక్టర్ అవుదామని స్టార్ట్ చేశారా, లేదంటే ఫన్నీగా టైం దొరికింది ఖాళీ టైంలో ఫన్నీ వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ ఫన్నీగానే చేస్తాను. మనలో కామెడీ అని కూడా ఉన్నానని తెలియదు, సీరియస్ ఉందని తెలుసు కానీ కామెడీ అని ఉందని నాకు తెలియదు. అంటే ఈ బెట్టింగ్ మీరు మాట్లాడే ప్రతి టాపిక్ అంటే జనాలకు ఉపయోగపడే ఒక మెసేజ్ లాంటిదే. బెట్టింగ్ లాంటివి చేయొద్దు, లాస్ అవుతారు, బట్ మన అంటే అప్రాక్సిమేట్లీ ఈ రాయలసీమ స్లాంగ్ అవడం వల్ల ఇంకోటి వల్ల
కామెడీ కూడా జనరేట్ అయింది బాగా, జనాలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అవును. అది అంటే యాక్టర్ అవుదామని చేశారా, లేదంటే లేక మనకి వీకెండ్ ఆఫర్స్ ఫ్రైడే ఇస్తున్నారు కదా ఏదో చేసుకుందాం అని చెప్పి చేయడం మొదలు పెట్టారా? అట్టేం లేదు బ్రో. నేను అప్పట్లో నేను కంటిన్యూగా వేసేవాడిని. మేము ఇద్దరం, ఓకే, నేను మా రజీ ఉన్నారు కదా, ఇద్దరం కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసాం. అంటే చేయడం అంటే ఇప్పుడు ఒక వీడియో చేసాం, స్టార్టింగ్ మొదలెట్టాం, ఇది వర్కౌట్ అయితే లేదు చూసాం, వర్కౌట్ అయింది, గట్టిగా వర్కౌట్ అయింది, మామూలుగా గట్టిగా. అది ఒక్కోటి చేసుకుంటా అంటే యాక్టర్ అంటే మనకు అప్పట్లో మనం ఇలా చేయాలని అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అది దాంట్లో ఒక స్థాయికి తీసుకెళ్ళింది. తెలుగు ఛానల్ అనేది ఒకప్పుడు కోవిడ్ లో బాగా హల్చల్ చేసింది. ఈడే కాదు, ఆంధ్ర, ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియా, యుఎస్ లో వెళ్ళినా కూడా నాకు కనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేదో మనం పేకుదాం అనే అవసరం లేదు, నాకు ఓపెన్ మాట ఇది. ఎందుకంటే నాకు చాలా మంది చెప్పారు కాబట్టి నేను చెప్తాను అంతే. నాకు మెసేజెస్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో మెసేజ్ చేస్తా ఉంటారు. సో అప్పట్లో బాగా హల్చల్ అయింది అది అప్పట్లో. అది యాక్టర్ అంటే కొద్దిగా పెరుగుతూ వచ్చారు కదా ఫాలోవర్స్, ఇదైతే వచ్చింది, ఊరి ఇదే తేడా కొడుతుంది, ఇట్లా రావచ్చు మనం అంటే యాక్టింగ్ చేయడం అంటే కూడా అది అనుకుంటారా చేసేయచ్చు అనేసి, అట్లా ఏం కాదు, ఉంటాయి కొన్ని. అది దాంట్లో ఫీలింగ్స్, నవరసాలు ఏదో ఉంటాయి, చాలా ఉంటాయి. సో మళ్ళీ ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని వేరే చేయడం, కామెడీనే కాకుండా అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చెప్పినా కదా, అటు కూడా చేసుకుంటూ రావడం వల్ల మనకు కొద్ది ప్లస్ అయింది షార్ట్. బట్ దీన్ని మనకు మెయిన్ కామెడీ ఛానల్ తెలుగుగా అయితే ఉందో నాకు చాలా ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది సినిమాకు, నాకు చాలా ప్లస్ అయింది. అంటే ఇప్పుడు ఈ తెలుగు గైస్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేసింది కోవిడ్ లో. అవును. సో మరి ఎందుకు ఇండియాలోనే స్టార్ట్ చేయాలని ఆలోచన రాలేదు? తర్వాతే నేను లేని ఇక్కడ, అక్కడ ఉన్నాను అప్పుడు జాబ్ చేసుకుంటా. అంటే స్టార్ట్ చేసిన తెలుగు గైస్ అని స్టార్ట్ చేసింది మీరు, మీ ఫ్రెండ్? మా ఫ్రెండే యాక్చువల్లీ, తనే స్టార్ట్ చేశాడు ఛానల్ పెట్టడం, దాని అంతా మెయింటెనెన్స్ తనే చూసుకునేవాడు. డైరెక్షన్, ఎడిటర్, ఓకే, నవరసాలన్నీ వాడే మనోడు. ఓకే, నేను ఒక్కనే దీంట్లో యాక్టింగ్ నవరసాలు చూపించాను. ఓకే, ఇటు చేయాలరా బాబు, ఇటు చేయాలని మనోడు చెప్తాడు. ఓకే, దాన్ని మనకి స్క్రిప్ట్ ఉండదు. ఓకే, మనకి నోడుతో సర్రా వెళ్ళిపోవడమే, ఆ టైప్ లో చేసుకుంటూ వచ్చినాం. స్క్రిప్ట్ అనేది చేయాలి, మనం పలానా పాయింట్లు ఇది చెప్పాలి అనేది ఏమి ఉండదు. ఓకే, మనకు థాట్ వచ్చింది, దాన్ని చెప్పుకుంటా, కొద్దిగా బ్యాడ్ వర్డ్స్ లేకుండా దాన్ని చూసుకుని వెళ్ళిపోతాను. సో తెలుగు గాయస్ టు పుష్ప. సో పుష్ప నుంచి కాల్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? నాకు సుకుమార్ గారు అసిస్టెంట్ ఇంట్లో ఉన్నప్పుడు, ఒకసారి కడపలో ఉన్నప్పుడు వచ్చారు, ఇండియాకి వచ్చిన. ఓకే, ఇండియాకి వచ్చినప్పుడే కాల్ వచ్చింది నాకు. సార్ ఇట్లా అంటే ఇట్లా బాబు, ఇట్లా మీకు నేను సుకుమార్ సార్ అసిస్టెంట్ అండి, మీరు ఇట్లా రావాలి హైదరాబాద్ కి, సార్ ఒకసారి మీతో కలవాలన్నారు, అదే అని చెప్పి అన్నారు. ఇదేదో ఫేక్ అనుకున్నారు, లేకపోతే సుకుమార్ గారి దగ్గర నాకెంత చేర్చారు స్వామి నాయన అని నేను అనుకున్నా. బట్ ఓపెన్ గా చెప్పాల్సిందే ఉన్నమాట ఇది. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశారు, అరే స్వామి బాబు నువ్వు విజయవరా నాయన, దాంట్లో వీడియోలో ఒకడు వాగుతా ఉంటాడు గట్టిగా, వాడు కావాలి మాకు అన్నారు. వాడైతే నేనన్నా అన్న, అయితే రా హైదరాబాద్ కి అన్నారు. చూద్దాంలే అన్న, వస్తాలేనా అని చెప్పి అట్టా ఒక 2 days ఇది చేసిన. ఓకే, బట్ కన్ఫర్మ్ అయింది. ఓకే, అన్న మళ్ళీ నాకు ప్రొఫైల్ పంపించడం, సార్ తో ఫొటోస్ కొన్ని. ఓకే, ఆయన నాకు ఫొటోస్ పంపారు. ఎవరంటే ఆయన వెంకట్ గారు అసిస్టెంట్ ఏడీ గారు ఆయన. సో అప్పుడు నమ్మకం వచ్చింది, వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ తో ఫస్ట్ టైం చూసినప్పుడు అది వేరే, అది ఒక మూమెంట్ వేరు, చాలా లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ మెమరీ. ఇంకా అది సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ గారితో అంటే చెప్పారు, ఇట్లా ఇది చేయాలా, ఇది చేసుకోవాలమ్మా, నువ్వు బాగా మంచి యాక్టర్ అవుతావు నువ్వు, అది అన్నారు. సారే డైరెక్ట్ సారే ఏదో ఒక ఏరియాకి పిలుచుకెళ్లారు, మనకు అంత ఐడియా లేదు అప్పట్లో. ఇప్పుడు కూడా అంత ఐడియా లేదు. మైత్రి ఆఫీస్ కేనా? మైత్రి ఆఫీస్, బట్ సార్ ఆఫీస్ కి వెళ్ళారు ఫస్ట్, సార్ పర్సనల్ ఆఫీస్. నేను వెళ్ళింది అయితే మైత్రి ఆఫీస్ కి ఫస్ట్. ఓకే, వెళ్ళింది అక్కడే మనం ఏదేమంటారు అది చూసా, పెద్ద వ్యవస్థ ఉన్నట్టుంది స్వామి అనుకున్నా. అంటే మనం ఫస్ట్ లో తెలియదు కదా అస్సలు, ఇప్పుడంటే అన్ని తెలుసు కాబట్టి ఓకే, అప్పట్లో మనకి తెలియదు కాబట్టి చూసాం, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు దీంట్లో చేసినారా, ఇదే మైత్రి అని. అప్పుడు మళ్ళీ సార్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత సార్ తో మాట్లాడి 1 గంట ఆయన చెప్పారు, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయి, నువ్వు ఖచ్చితంగా పెద్ద యాక్టర్ అయితే అవుతావు, చాలు. ఆయన పెద్ద మనిషి అంతా, ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన అంత పెద్ద డైరెక్టర్ మనకి చెప్పిన తర్వాత మనలో కూడా ఒక డౌట్ వస్తుంది, ఇంత పెద్ద మనిషి మనకి చెప్తున్నప్పుడు మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. మనలో కూడా ఉంది, సుకుమార్ గారు డైరెక్టర్ గారు పిలిచారంటే మనలో కూడా ఒక టాలెంట్ ఉంది, అందుకే పిలిచారని వచ్చేసింది. సో బట్ చెప్పి ఇట్లా చేశారు, ఓకే సార్ అది చెప్పి విన్నా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసా. వెళ్తే మళ్ళీ సారు ఇట్లా నువ్వు హీరో ఫ్రెండ్స్ లో ఉండు, కొన్ని ఉన్నాయి జరిగాయి, బట్ అది ఏమని చెప్పుకో, ఎందుకంటే సినిమాలో తెలిసిందే, మనకు తెలియకపోవచ్చు ఫస్ట్ లో, తెలిసిన వాళ్ళకి ఇది కామన్.
ఓకే అవును. సో ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నాకు అర్థమైంది, ముందు నాకు తెలియదు కాబట్టి బాధపడ్డా, తర్వాత అర్థమైంది ఇట్లా ఉంటది, సో మనం అర్థం చేసుకోవాలి అనేసి. సో ఆయన నాకు మంచిగా చేశాడు, మనకు మంచిగా చేశారు కాబట్టి సారు మళ్ళీ చేసుకుంటూ హీరో ఫ్రెండ్ గా ఉండు నువ్వు అని చెప్పి అన్నారు. ఓకే అప్పుడు అలా సాగుతూ ఫస్ట్ పార్ట్ 1 లో చేసా. ఓకే దాంట్లో కూడా బాగానే ఉన్నాం, అంత లేకుండా ఏం లేదు. అందరూ అంటే ఏంటంటే అప్పట్లో కొద్దిగా మొరట్నా ఉండలేం కదా, అంటే సారీ ఏదో వస్తుంది టైప్ లో మొరట్టుగా ఉంటాం కాబట్టి అది అడవిలో అట్టే ఉంటారు కదా జనాలు. సో ఆ ఫీల్ అట్టే ఉంటదేమో, మనకు ఐడియా లేదు యాక్చువల్లీ. బట్ మనం కూలోళ్ళు అదేంటే జుట్టు పెంచి మీసాలు పెట్టి ఇప్పుడు మన పల్లెటూరులో ఉంటాం, మన సైడ్ అట్లే ఉంటాం, రఫ్ గానే ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ అన్నమాట. సో ఆ లుక్ లో ఉన్నా ఫస్ట్ లో. బట్ నాకు అక్కడక్కడ చాలా మంది అయితే నన్ను కనుక్కున్నారు, అంటే మనకు తెలుగు వీడియోస్ వైరల్ అయిపోయాయి కాబట్టి జనాలు గుర్తుపడుతున్నారు, దాంతో మనకు కొద్దిగా ప్లస్ అయింది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చినా. ఓకే వాటి గురించి నేను తర్వాత మళ్ళీ అడుగుతాను. కొన్ని సినిమాస్. ఓకే ఫస్ట్ టైం పుష్ప షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది. ఫస్ట్ టైం 70mm థియేటర్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటనే? నేను సినిమా మొత్తం చూసా బ్రో, ప్రసాద్ ల్యాబ్ లో చూసింది. ఓకే ముందు ప్రీమియర్. ఓకే ప్రీమియర్ చూసా. 4 o'clock వెళ్ళా, 4 o'clock అయితే ఇంకా వెళ్ళాను, చూసా. సినిమా మొత్తం చూసా ఫస్ట్. అంతే కదా, మనం ఎక్కడ ఉన్నాం అని చూసుకోవాలి కదా, ఆ టైం డౌట్ ఏం లేదు, చూసుకున్నాం బాగా ఉన్నాం సినిమాలో. అది ఒక పేరు పడుతుంది కదా లాస్ట్ లో, మనది హీరో గ్యాంగ్ క్యాస్ట్ మొత్తం అంతా బ్యాచ్ అని పడుతుంది. సో దాంట్లో మన పేరు ఉంది, అంగోటి లాస్ట్ లో మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ కి మనకు ఏదో ఫీలింగ్ వచ్చింది, ఏంట్రా బాబు మన పేరు ఇంత పెద్ద దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ మనం అంత పెద్ద దాంట్లో మనం ఉన్నాము, అల్లు అర్జున్ సార్ పక్కన మనం చేసాము. అది అప్పుడు 2 years గడిచిపోయిందంటే మాకే అర్థం కాలే, సార్ పక్కన చేస్తున్నాం, రోజు పక్కన చేస్తూ ఉన్నాం కదా. అంటే ఇప్పుడు మనిషిని పక్కన చూసినప్పుడు ఈడే ఉన్నారులే అనేది ఉంటది. వన్స్ నువ్వు షూటింగ్ చేయబోతావు చూసావా, ఆయన లేరేంటి అనే అది కొద్ది ఉంటది. 3 days 4 days వెళ్ళిన తర్వాత మనం మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. డెఫినెట్లీ. అప్పుడు ఏమైందంటే మనలో ఉన్నవాడు ఒకడు ఉంటాడు ఎమోషనల్, అప్పుడు వాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఆఫ్ కోర్స్. ఓకే సినిమా రిలీజ్ అయింది, ప్రసాద్ ల్యాబ్ లో మీరు చూసారు, మళ్ళీ వచ్చి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ చూసారా? చూసినప్పుడు వాళ్ళ కడపలో చూసా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా అంటే ఎలా కడపలో మంచి రెస్పాన్స్ మనకు, దాంట్లో నో డౌట్. కడపలోనే మంచి ఈ హైదరాబాద్ లో కూడా మంచి రెస్పాన్స్ చాలా మంది ఇచ్చారు నాకు మెసేజ్ చేశారు చాలా మంది. ఇంకా పుష్ప 2 అంటావా, అది ఇంకా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా మంది ఇక్కడి నుంచే కాదు, నిజంగా చెప్తున్నాను, నాకు ఇన్స్టాగ్రామ్ లో మహారాష్ట్ర నుంచి నేను ఒక 200 మంది ఎంతో మంది నాకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ బ్రదర్. అది ఎలా పోయిందో నాకు తెలియదు, అది ఎట్టు వెళ్ళిందో అట్టు వెళ్ళిందో, నా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదు. అంటే కొంతమంది డాన్సర్స్ మన దాంట్లో ఉంటారు, మనం ఫాలో అవుతాం, వాళ్ళ ఫ్రెండ్స్ అట్టనే వెళ్ళిపోయిందో నాకు తెలియదు. బట్ నాకైతే చాలా మంది మెసేజ్ చేశారు. మన సైడ్ అంటే చెప్పాల్సిన అవసరం అరుపులే మామూలుగా ఉండదు. ఓకే సో పుష్ప 2 లో అల్లు అర్జున్ గారి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు, ఉన్న బ్యాచ్ లో మీరు ఒక వన్ ఆఫ్ ది యాక్టర్. సో ఏమన్నా డైలాగ్స్ ఇచ్చారా? ఒకవేళ డైలాగ్స్ చెప్తే ఎడిట్ అయిపోయాయా? ఎడిట్ అయిపోతాయి అఫ్ కోర్స్, కొన్ని అయితే కొన్ని అంటే మనం ఇంపార్టెంట్ అని అనుకోకూడదు. దెన్ సినిమాకి ఇంపార్టెంట్ అనేది అఫ్ కోర్స్ ఆలోచిస్తారు ఎవరైనా, కథకి ఇది అవసరం అనుకుంటే. డైరెక్టర్ గారు ఎప్పుడైనా కూడా సినిమా బాగుండాలని అనుకుంటారు. అఫ్ కోర్స్ సినిమా బాగుంటే మనందరం బాగుంటాం. సో పార్ట్ 1 లో కూడా ఉన్నాయి, పార్ట్ 2 లో కూడా ఉన్నాయి. పార్ట్ 2 లో కొన్ని వచ్చాయి, పార్ట్ 2 లో నాకు పార్ట్ 2 లో చాలా వచ్చాయి. నేను బాగా ఇది చేసుకుంటున్నాను. పార్ట్ 1 కన్నా అప్డేట్ అప్డేట్ దాంట్లో. సో థియేటర్ లో చూసినప్పుడు కూడా పూనకాలే, తెలుసు కదా, కాదు నేను 4 times నేను అసలు థియేటర్ కి అయ్యో చిన్న పిల్లోడులే ఇట్లా అంటారు అట్లా అంటారు. అదే ఇంకోటి మామూలుగా మ్యానరిజం అనేది తగ్గేది లేదని, మ్యానరిజం వరల్డ్ వైడ్ మేము చేసినప్పుడు ఊహించాం అది. ఓకే ఇది మామూలుగా ఉండదు, వెళ్ళిపోతుంది ఇది. అఫ్ కోర్స్ మేము జాతర చేసినప్పుడు అయితే ఇంకా అది చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే ఇది సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, సుకుమార్ సార్ తీసుకెళ్లి ఆడ పెట్టేస్తారు అనుకున్నాం. నేషనల్ అవార్డు వచ్చింది అర్జున్ గారికి, అంతేగా మరి మామూలుగా ఉండదు. పుష్ప 1 లో చేశారు కాబట్టి పుష్ప 2 లో కంటిన్యూ చేశారు అనుకోవచ్చా? అట్లా అంటే ఇప్పుడు ముందు మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాం. అవును బ్యాచ్ గా, అఫ్ కోర్స్ దాన్ని కంటిన్యూ చేయాలి కదా, మరి అందరూ కంటిన్యూ అయ్యారు అనుకోవచ్చా? పుష్ప 1 లో ఉన్న బ్యాచ్ ఆల్మోస్ట్ అందరూ అవును చేశారా? ఎవరు మిస్ అవ్వడం లాంటివి నాకు తెలిసి ఎవరు మిస్ కాలేదు. ఓకే నాకు తెలిసి కాలేదు.
ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు కానీ ఎప్పుడు Okay. మిస్ అవ్వలేదు. సో ఇంకా ఎక్కువే అయ్యారు. Of course, ఇప్పుడు తప్పో రైట్ నాకు తెలియదు. ఎంతో కోట్లాది మంది, లక్షలాది మంది బాలీవుడ్ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కూడా కొన్ని లక్షలాది మంది ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు సినిమా అవకాశం కోసం. అవును, అటప్పుడు నువ్వు కళామ తల్లి నేను పిలిచి ఇచ్చినప్పుడు అదృష్టమే. నువ్వు ఎందుకు పోకూడదు? డెఫినెట్లీ అసలు Of course, మరి వెళ్ళాలి కదా. ఇంతమంది కోట్ల జనంలో మనకే అవకాశం వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి అదృష్టమే. తెలుసు ఆల్రెడీ. తెలిసినప్పుడు అడగాలి, సార్ ఇట్లా నేను సార్నో లేదంటే వాళ్ళ ఏడీస్ ఎవరో ఒకరు ఉంటారు కదా, మన ఆఫీస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. Definitely. వెళ్ళి సార్ ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను, అనుకుంటానే కదా సార్ నేను కూడా చేస్తాను సార్ అని రిక్వెస్ట్ చేసుకో, నో ప్రాబ్లం. Definitely. పేరు వచ్చినా కూడా పేరు రాకపోయినా కూడా అట్లే ఉండాలి. మనం పేరు రాకముందు పేరు వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నామంటే డెఫినెట్లీ ఫరక్ ఆజాయి. సో పుష్ప 2 గానీ పుష్ప 1 గానీ సెట్ లో అల్లు అర్జున్ గారితో బాండింగ్ ఎలా ఉండేది? అందరితో బాగా ఉండేవారా, లేకపోతే షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి క్యారవాన్ లో కూర్చునేవారు? డెడికేషన్. ఫస్ట్ మనం ఏదానికి కూర్చున్నాం, షూట్, సినిమా షూట్ చేయాలి. అది బాగా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిలాక్స్ తర్వాత నువ్వు మాట్లాడొచ్చు, సరదాగా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు అంత పెద్ద పెద్ద సినిమాలకి తెలిసిందే చాలా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రతి సినిమాకి, చిన్న సినిమాకి అవుతుంది, పెద్ద సినిమాకి అవుతుంది. చిన్న సినిమా బడ్జెట్ చిన్న సినిమాకి పెద్ద అనిపిస్తుంది, పెద్ద సినిమాలకి ఏంటంటే పెద్ద సినిమాకి ఎక్కువ అనిపిస్తుంది. సో ఎవరైనా కూడా ఒక ఆర్టిస్ట్ పెద్ద హీరో గారైనా కూడా వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మనం చేసే పని సక్రమంగా ఉంటే వాళ్ళ తర్వాత ఏదైనా ఆఫ్ కోర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కదా ఇప్పుడు అంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే ఆఫ్ కోర్స్ ఆయన హార్డ్ వర్క్ ఉంది. సో దాంట్లో మన నో డౌట్, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో. ఆయన సరదాగా ఉంటారు, అన్ని చెప్తారు, కొన్ని సజెషన్ ఇస్తారు. ఈసారి నాకు పుష్ప 2లో సార్ కూడా కొన్ని చోట్ల నాకు సజెషన్ ఇచ్చారు. చాలా మంది ఇస్తారు. దాంట్లో నేను ఒకని. చాలా మందికి ఇస్తారు సార్, అట్లే ఉండు, నువ్వు ఇట్లా చేయకూడదమ్మా, ఇట్లా చేసుకో, ఇట్లా చేసుకోండి అని చెప్పి చెప్తారు. అట్లే ఉండు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇతనికి అర్థం కాలేదేమో అని అర్థమైంది అనుకో, ఆయనకు ఖచ్చితంగా చెప్తారు ఆయన, ఇట్లా కాదు ఇట్లా చేసుకో అయిపోతుంది అనే టైప్. అఫ్ కోర్స్ అది మంచి హెల్ప్ అబ్బా, ఆయన చెప్తున్నారు. మరి అంత పెద్ద హీరో మనకి సజెషన్ ఇవ్వడం అంటే ఆయనకి అనవసరం. అఫ్ కోర్స్ మరి షార్ట్ అయిపోయి వెళ్ళి కూర్చోవచ్చు, కానీ ఉన్న సైడ్ ఉన్న యాక్టర్స్ కూడా సజెషన్స్ ఇస్తున్నారంటే మరి ఇంకా ఆయన వెళ్ళరు, ఆయనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, చూస్తారు. ఓకే మనది అయిపోయింది అనుకుంటే సార్ చెప్పిన తర్వాత వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తారు. ఎన్ని రోజులు షూట్ చేశారని మీరు, అంటే అల్లు అర్జున్ గారు సార్ తో ఎన్ని రోజులు షూట్ చేశారు? పుష్ప 2 మేమైతే 250 days చేసాం బ్రో. 52 days? 250 days మొత్తం ఫారెస్ట్ లోనే? కాదు, పుష్ప 1 ఫారెస్ట్ ఎక్కువ జరిగింది కదా. పుష్ప 1 ఫారెస్ట్, పుష్ప 2 అది కూడా అక్కడే సగం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్ కొన్ని చోట్ల, మళ్ళీ కేరళ వెళ్ళాం, అండ్ దెన్ వైజాగ్ ఏమో వెళ్ళినట్టున్నాం అనుకుంటా. వెళ్ళాం కానీ అంత గుర్తు రావట్లేదు. తర్వాత ఇక్కడ పార్ట్ 2కి అయితే ఇక్కడే మ్యాక్స్. అండ్ ఇక్కడ మళ్ళీ వెళ్ళాం మారేడుమిల్లి వెళ్ళాం, అక్కడ కూడా వెళ్ళాం పార్ట్ 2కి. మారేడుమిల్లి వెళ్ళాం. కేరళ అనుకున్నాం కానీ మాకు తీసుకెళ్ళలేదు, బట్ హీరో గారు అట్ట వెళ్ళి వాళ్ళు నెట్టున్నారు. మళ్ళీ ఒక బ్యాంకాక్ అట్ట వెళ్ళినట్టున్నారు. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? వెరీ గుడ్ పర్సన్. అంటే మనిషిని ఆకట్టు కొట్టేసుకుంటారు ఆయన, అట్ట అనుకుంటారు. అదే కదా చెప్పాలి, ఆకట్టు కొట్టేసుకుంటారు. ఎట్లా అంటే అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఆయన కోపం ఉంటది ఎవరికైనా. అంటే షూటింగ్ లో కొంతమంది కోపం ఉంటది, టీమ్ ని మెయింటైన్ చేయాలంటే కోపంలోనే ప్రేమ కూడా ఉంటది. ఇదైతే నేను ఖచ్చితంగా 100% చెప్తా. డెఫినెట్లీ అలా కాదు, మళ్ళీ చేసుకోవాలరా అదే అంటారు, అదే మళ్ళీ చెప్తారు, సంజాయిస్తారు. అట్లా కాదురా నువ్వు చేసుకోవాలని చెప్పి ఇది చెప్తారు. అన్ని సెట్ లో ఇంత వేల మంది, ఒక 5-6 వేల మంది 7,000 మంది ఉన్నా కూడా అందరికి చెప్తారు ఆయన, ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి, ఇట్లా చేయాలి, ఇట్లా కాదు అది కావాలి ఇది కావాలి. 0 యాటిట్యూడ్ పర్సన్ సుకుమార్ సార్. చాలా సీరియస్ షూటింగ్ లో ఉన్నాడంటే ఆయన నేను ఒకసారి సీరియస్ గా నేను ఎప్పుడు చూడలే ఆయన్ని. షూట్ లో ఉన్నప్పుడు నేను ఏదో మామూలుగా చూస్తా అంటే ఆయన పెన్ను పేపర్ పట్టారా ఒకసారి, మామూలుగా రాయట్లేదు. అయ్యో 5 నిమిషాల్లో 10 పేజీలు రాసి సర వెళ్తుంది పెన్ను. నిజంగా బ్రో, నిజంగా చూసాను నా కళ్ళతో. మామూలుగా రాయట్లేదు, సప్ప వెళ్ళిపోతుంది, మామూలుగా అయిపోతుంది పెన్ను. ఎక్స్ప్రెస్ రైటింగ్ మామూలుగా కాదు, బట్ చాలా బాగుంటారు సార్. ఇప్పుడు నువ్వు ఒక షార్ట్ చేసావు అనుకో, అంటే చాలా బాగా చేస్తారు, సూపర్ రా, అదే మనకు వచ్చి ఒక గుడ్ ఫీల్ ఇస్తారబ్బా. ఎలా పెద్ద డైరెక్టర్ మాకు చెప్పారు సార్ అంటే మరి అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎలా అరుస్తారో, బాగా చేసినప్పుడు కూడా అలాగే బట్ చెప్తారు ఆయన, ఇట్లా చేసుకోకూడదు, మీరు ఇట్లా చేసుకుంటే కాదురా, ఇది కాదు ఫ్యూచర్ ఆలోచించండి, ఇది బాగుండాలి, మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఏదైనా కూడా అని చెప్పి ఇక్కడ సజెషన్స్ ఇస్తా అంటారు. బట్ ఆయన కోపంలో కూడా ప్రేమ ఉంటది ఖచ్చితంగా. అఫ్ కోర్స్
టోటల్ గా ఎన్ని సినిమాలు చేశారని, అందులో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా అంటే ఏ చెప్తారు? నేనంటే ఫస్ట్ పుష్ప చేశాను భయ్య. ఓకే. చేసిన తర్వాత మనకు మన సైడ్ కొన్ని చోట్ల మనకు పేరు వచ్చింది. తర్వాత నేను చేసిన సినిమా అలిపిరి కళ్ళుందరంలో చూసాను, మొత్తం తిరుపతిలో జరిగింది, తిరుపతిలో చేశాను. దాని ద్వారా నాకు కొద్దిగా పేరు వచ్చింది. ఓకే. ఎందుకంటే దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అండ్ దాంట్లో కొద్దిగా కామెడీ చేసాం కాబట్టి కొద్దిగా మనకు పేరు వచ్చింది. తర్వాత బుట్టబొమ్మ చేసిన. బుట్టబొమ్మలో ఒక హోటల్ బాయ్ క్యారెక్టర్ లాడ్జిలో బాయ్ క్యారెక్టర్ తమిళ యాక్టర్, ఆయనతో చేశాను. హీరో గారు దాంట్లో ఇద్దరు ఉంటారు. సో అవును, ఇద్దరు ఉంటారు. సూర్య గారు ఆయన. రాయలసీమ, మన కడప సైడ్, కడప స్లాంగ్. అవును, మొరటనాయలు. నేను హీరో గారు ఇద్దరం మొరటుగా ఉంటాం. పల్లెటూరులో అట్టే ఉంటాం కదా, లుంగి కట్టుకుని బండి వేసుకుని అంటారు, ఆ టైప్ అలాగే ఉంది. అట్లా అది చేశాను. తర్వాత పుష్ప టూ నాకు బాగా ఇంకా మెరుగు వచ్చేసి చాలా చాలా దెబ్బలు పడ్డాయనొచ్చా? మెరుపు వచ్చేసింది. ఎందుకు దెబ్బలు పడితే సాంగ్లు కూడా నాకు కొడతారు కదా మేడం. చూసాను. అవును, కొడతారు దాంట్లో వచ్చి. పుష్ప కన్నా పుష్ప 2 లో బాగా ఐడెంటిఫై అయ్యారు. అవును, ఫ్రేమ్స్ కూడా చాలా చోట మీకు పడ్డాయి. ఫ్రేమ్స్ బాగున్నాను. ఎప్పుడు నేనే అంత ఎప్పుడు లెఫ్ట్ లో ఉన్నాను ఆయనకి. నేను అవును, లెఫ్ట్ షోల్డర్ లో ఎక్కువ ఉన్నా, బట్ నేను ఊహించలేదు. సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఓకే. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంత జర్నీ జరిగింది. ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు బాగా సపోర్ట్ చేసి, నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు, నాకు ఒక అంటే ఏదైనా సజెషన్స్ ఇచ్చే ఒక ఉన్నారు అని ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారు. ఓకే. ఎందుకు లేరు? ఉన్నారు. అది నేను చెప్పుకుంటే గొప్పతనంగా ఉంటది, కానీ మనం మంచితనంగా ఉండి, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఏదో రఫ్ గా మాట్లాడదాం అనుకుంటారు, కొంతమంది మంచిగా కూడా ఏమంటారు ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ దాంట్లో నేను ఉండవని అనుకుంటా. కానీ నా ఫేస్ సీరియస్నెస్ కనబడుతుంది. చూస్తే అమ్మా అన్ని వేరియేషన్ కొట్టేస్తాం, అదే కాదు. బట్ నాకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ ఎప్పుడు చేసినా కూడా అలా కాదు తమ్ముడు, ఇలా చేసుకో, ఇలా కాదు అట్టుండు, ఓకే నువ్వు వర్కౌట్ అయితే చెయ్యి, నువ్వు చేయగలుగుతావని మాకు తెలుసు అనేది వాళ్ళు చెప్తారు. బట్ ఆఫ్టర్ నీ డిసిజన్, మనం చేయగలుగుతాం లేదంటే కొట్టడమే, అట్టే ఉండదు. చేయగలుగుతాం అనేది ఆప్షన్ లేదు, చేస్తాం అనేది ఆప్షన్ ఉంది మన దగ్గర. సో దాంట్లో మనం ఎప్పుడు వెనకాల చేయగల అట్టే ఉండదు. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India. Please subscribe Cineflix India.